నా పేరు రజిత. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ మార్కెట్ కు భారీగా పసుపు రావడంతో వ్యాపార వర్గాలు ఆకస్మికంగా ధరలు తగ్గించారని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ ఆరోపించారు. వ్యాపారులు కృత్రిమ ధర తగ్గించే పద్ధతికి స్వస్తి పలికేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి బి దేవరాం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న గారి బాబన్న, కార్యదర్శి బి కిషన్, నాయకులు పోషన్న, సంఘం నాయకులు చోట్పల్లి లింగారెడ్డి తదితరులు మంగళవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. సందర్భంగా పసుపు ధర తగ్గిన విషయాలను మార్కెట్ కమిటీ కార్యదర్శి అపర్ణ, అధికారులు విజయ్ కిషోర్ తదితరుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవరాం మాట్లాడుతూ 2వ తేదీ రోజున గంజ్కు సుమారుగా 9,000 క్వింటాల పసుపు రావడంతో వెంటనే కాటాలు వేయకపోవడంతో ప్రతి రైతుకు క్వింటాలకు 300 నుంచి 400 రూపాయలు నష్టం వాటిల్లుతోందని అధికారుల దృష్టికి తీసుకువచ్చామన్నారు. మార్కెట్ కు వచ్చిన పసుపును బీట్ కాగానే వెంటనే బస్తాలు నింపి కాటాలు వేయాలని, ఆ విధంగా రైతు నష్టానికి గురి కాకుండా ఉండవచ్చునని చెప్పారు. క్వింటాలకు 9వ తేదీన 16,777 ధర పలకగా నేడు 9,000 రూపాయలకు పడిపోవడంతో వ్యాపారుల పాత్ర ఉందనే అపోహకు వాస్తవాలకు దగ్గరగా ఉందని తాము కూడా భావిస్తున్నామని చెప్పారు. రైతు సంఘం నాయకులు లింగారెడ్డి, జిల్లా సంఘం అధ్యక్షులు ఎస్ సురేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత ఐక్య రైతు సంఘం, కిసాన్ సంఘం కలిసి ఇవాళ మార్కెట్లో పసుపుకు సంబంధించిన స్థితిగతుల్ని పరిశీలించడానికి రావడం జరిగింది. పెద్దలు మార్కెట్ కమిటీ కార్యదర్శి అట్లాగే విజయ్ సారు అందరినీ కలిసాం, రైతులు కలిసాం. విషయం ఏంటంటే పసుపు కొనుగోలు వ్యాపారులు రైతులకు నష్టం చేసే విధంగా వాళ్ళ వ్యవహారం కొనసాగుతూ ఉందనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దయచేసి ఏదైతే రేటు 15,000 రూపాయల రేటు ఏదైతే మనం అదనంగా ఎక్కువ వచ్చిందని ప్రకటిస్తున్నామో, 14,000 ప్రకటిస్తున్నామో, నిలకడగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవనీయులైన పెద్దలు మార్కెట్ కమిటీ కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే సమయంలో ఎక్కువ పసుపు వస్తే ఆ రోజు బస్తాలు నింపుతున్నది కానీ కాంటాలు వేయట్లేదు. వేయకపోవడం వల్ల దాదాపు ఒక క్వింటాలకు 2 కిలోలు తక్కువైపోతుంది. రైతు 300 నుంచి 400 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి మేడం గారి దృష్టికి తీసుకొస్తున్నాం. క్వింటాలకు ఇదే ఎందుకంటే 300-400 రూపాయలు క్వింటాల్ నష్టం అంటే ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఏ రోజు వచ్చిన పసుపు 5,000 రాని 9,000 రాని ఎంత వీలైతే అంత జోకాలు అదే రోజు, మిగిలితే తెల్లారు జోకాలు కానీ జోకడమే పనిచేయడం అనేది సమంజసమైనది కాదనేది మేము గుర్తు చేస్తూ, రేటు తగ్గకుండా సిండికేట్ వ్యాపారులు సిండికేట్ అవతారం ఎత్తి వాళ్ళు కృత్రిమంగా ధర తగ్గించే విధంగా చేసే కుట్రల్ని కార్యదర్శి గారు, గౌరవనీయ కలెక్టర్ మేడం గారు దృష్టి పెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనా మేము గౌరవనీయులైన జిల్లా ప్రథమ న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ గారిని కలిసి విషయాలు చెప్పుదామని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘం వాళ్ళు కానీ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం 2 సంఘాలు కలిసి మేము దృష్టి తీసుకుందామని అనుకుంటున్నాం. అదే సమయంలో చదువును ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితమంతా సుఖ సంతోషాలే అని వెల్లడించారు. బీసీ వసతి గృహ విద్యార్థులకు ప్రేరణ కల్పించిన కలెక్టర్ విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే జీవితమంతా సంతోషంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితో పలికారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులకు 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధంపై దిశానిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు 10వ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాల సంసిద్ధులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాలు అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోందని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలన్నారు.
వార్షిక పరీక్షలు సమీపించినందున చదువుపై దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించినా ప్రతిసారి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకొని మరింత కసి పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టి పట్టకుండా విశేషణ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. ప్రైవేట్ స్కూల్తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు నిష్ణాంతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రభుత్వ బడుల్లో చదివేవారు ఏ విషయంలోనూ వెనుకబడి ఉండరని విద్యార్థుల్లో కలెక్టర్ ఆత్మవిశ్వాసం కల్పించారు. చక్కగా చదువుకొని అందరూ 10 గ్రేడ్ పాయింట్స్ సాధించాలని, జిల్లా ప్రతిష్టను ఇనుమడింప చేయాలన్నారు. 10 పరీక్షల్లో ఫలితాలను చాటితే బిగ్ స్క్రీన్ పై T20 వరల్డ్ కప్ లైవ్ మ్యాచ్ చూసేలా ఏర్పాటు చేస్తారని విద్యార్థులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. పరీక్షలు సమీపించిన ప్రస్తుత తరుణంలో సమయం ఏమాత్రం వృధా కాకుండా విద్యార్థులకు పునశ్చరణ జరిపించాలని ఉపాధ్యాయులకు, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకునేందుకు వీలుగా అనువైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగిత్యాన్, మావి బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, వసతి గృహాల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు భీమ్గల్, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగరవేయడమే బీజేపీ లక్ష్యమని జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి తెలిపారు. ఆశావాకుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ 51 స్థానాలకు పేర్లు ఖరారు చేసిన వారిని గెలిపించాలన్నారు. అభ్యర్థులకు మద్దతుగా అన్ని డివిజన్లకు ఇన్ఛార్జ్లను నియమించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి డివిజన్ ఇన్ఛార్జీలను నియమించారు. క్షేత్ర స్థాయిలో ఇన్ఛార్జీలు అభ్యర్థి తరఫున జరిపే ప్రచారం, బీజేపీ సిద్ధాంతం గురించి వివరించారు. సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తే విజయం తథ్యమన్నారు. బీజేపీ నుండి పోటీ చేసేందుకు అనేక మంది దరఖాస్తు చేసుకున్న జరిపిన సర్వే ఆధారంగా గెలుపు గుర్రాలకు టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. పార్టీ సిద్ధాంతాలను విస్మరిస్తే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రచారం కోసం జిల్లా కేంద్రానికి వచ్చిన వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దిశానిర్దేశం చేశారు. 15 మంది ఇళ్లలో 1000 నుంచి 1500 ఇళ్ళు ఉంటాయి. ఆ 15 మంది ఇళ్లలో మనం చేయాల్సిన లక్ష్యం ఏంటి, మనం మాట్లాడాల్సింది ఏంటి, మనం చూడాల్సింది ఏంటి, మన ప్రచారం ఏ రకంగా చేసుకుందాం, అన్నీ కూడా మీకు అనుభవం ఉన్నాయి. పాంప్లెట్లు కానీ, స్టిక్కర్లు కానీ, డోర్ స్టిక్కర్స్ కానీ, వాల్ పోస్టర్స్ కానీ అభ్యర్థులు చేయించుకోవాలి. ఎందుకంటే మీకు ఫోటోలు ఉంటాయి కాబట్టి. కండువాలు లేదు, పార్టీకి సంబంధించిన మెటీరియల్స్ మీరు తీసుకొచ్చుకోండి. పార్టీకి సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యుడి యొక్క అభ్యర్థులు ఈ రోజు నుంచి మేము పిలువం. ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈ రోజు నుంచి పార్టీ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ డివిజన్ ఇన్ఛార్జ్, ఆ డివిజన్ లో ఉండే పార్టీకి సంబంధించిన ఎవరైతే మనం ఇప్పుడు ఇన్ఛార్జ్ పెట్టుకోబోతున్నాం, బయట నుంచి వచ్చిన వ్యక్తి, పార్టీ నుంచి వచ్చిన ఇద్దరినే పిలుస్తాం. అభ్యర్థి ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి, మాట్లాడతాం. ఎందుకంటే మీకు కీలకమైన సమయం ఇది. ఈ సమయం మేము వృధా చేయదలుచుకోలేదు. రోజు ఇలా మీటింగ్ పెట్టి మీకు స్పీచ్ చేయదలుచుకోలేదు. మీ డివిజన్కి వస్తాం, కావాలంటే అక్కడనే కూర్చుంటాం. మీతో పాటు 4 ఇళ్ళకి దండం పెట్టి ఎవరైనా ఛాయ్ తాగేటప్పుడు మీకు పార్టీ గురించి మాట్లాడతాం. కాబట్టి ఇవి రెండు కూడా స్పష్టంగా చెప్తున్నాం మేము మీకు. డివిజన్ ఇన్ఛార్జ్ చాలా మంది కూడా అభ్యర్థులు దగ్గరికి వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. ఆ డివిజన్కి వెళ్ళి పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇచ్చిన బాధ్యత ఫస్ట్ మీ డివిజన్ బాధ్యత నెరవేర్చండి. ఇంకా ఎవరన్నా ఇంకొక గంటన్నర
మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ స్టేట్ హెడ్ డాక్టర్ కవితారెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు చట్టాలను మరింత బలపరచవలసిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ బెదిరింపుల సమస్యపై గాంధీ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ప్రముఖ బాలల హక్కుల కార్యకర్త శాంతా సిగ్నా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ స్టేట్ హెడ్ డాక్టర్ కవితారెడ్డి ప్రసంగించారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న బెదిరింపులు ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదంగా మారుతున్నాయని ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా భద్రత అవగాహన కార్యక్రమాలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యత, ప్రభుత్వ పాత్రపై డాక్టర్ కవితారెడ్డి కీలక సూచనలు చేశారు. సైబర్ బెదిరింపుల అంశంపై సమిష్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసిన అవసరం ఉందని సమావేశంలో నిర్ణయించారు. కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన 2026 నూతన సంవత్సరాల క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. 2026వ నూతన సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంగడి బజార్ సమీపంలో కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లో, డైరీలను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి అంత మంచి జరగాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలుపొందాలని అన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు తేళ్ల రవికుమార్, మోరి కిషన్, సమీర్, శ్రీనివాస్ గౌడ్, ఫారూక్, సుదాం, నవీన్, శంకర్ గౌడ్, ఎండి నజీర్, కప్ప సంతోష్, తేళ్ల చిన్న, అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్, రుద్రాంగి సందీప్, ఆంజనేయులు, బాబు పటేల్, వడ్లరాజు, మస్కుల దత్తు, అమీర్, బేగరి మారుతి, హస్కుల గంగాధర్, మసూద్, మోసిన్, సాయితేజ, యోగేష్, మైత్రి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ రూపొందించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను, అలాగే డైరీలను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అంతా మంచి జరగాలని, పార్టీకి మళ్ళీ పునర్భయం రావాలని పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరంలో జరిగే ప్రతి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఇతర ఏ ఎన్నికలు జరిగినా రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, రాబోయే 2 సంవత్సరాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రానుంది. కాబట్టి కార్యకర్తలంతా ఐకమత్యంతో కష్టపడి పనిచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 51 డివిజన్లలో పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షులు దినేష్ తెలిపారు. మేయర్ స్థానం కైవసం చేసుకోవడానికి కావలసిన స్థానాల కంటే అధికంగా విజయం సాధిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా టికెట్ రాని వారు అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా చూస్తే బీజేపీ విజయం డిసైడ్ అయింది అంటున్న దినేష్ తో ఫేస్ టు ఫేస్. నామినేషన్ విత్డ్రావల్ ప్రాసెస్ దగ్గర పడింది. బీజేపీ ఇప్పటికే 50 అభ్యర్థులుగా ఖరారు చేశారు. పోటీలోకి అభ్యర్థులను సమిష్టిగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో రంగంలో దిగుతున్నారు. జిల్లా అధ్యక్షులు గారు మొత్తం అధ్యక్షులు చెప్పండి, మీరు నిజామాబాద్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీ కార్పొరేషన్ స్పష్టంగా కూడా మా దగ్గర అందరూ కూడా పెద్ద ఎత్తున భీమ్గల్ కానీ, ఆర్మూర్ కానీ, అలాగే బోధన్ కానీ మా నాయకులు ఆల్రెడీ నేను బోధన్ వెళ్ళాను, భీమ్గల్ వెళ్ళాను, ఆర్మూర్ వెళ్ళాను. మాకు ఇందూర్ అనేది ఇది కేవలం ఎన్నికల కోసం కాదు. ఈ ఇందూర్ అనేది మా ఆత్మాభిమానం. దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో చూసుకుంటున్నారు, అలాగే మా మల్లికార్జున రెడ్డి గారు భీమ్గల్ చూస్తున్నారు, మోసరాజు గారు మా రాష్ట్రం నుంచి వచ్చినారు, ఆర్మూర్లో మా అమర్ సింగ్ గారు వచ్చి కూర్చున్నారు, బోధనలో కూడా అటు ప్రకాష్ రెడ్డి గారు కానీ, మోహన్ రెడ్డి గారు కానీ, మా యొక్క మధుకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు. మా యావత్తు రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీకి సంబంధించిన లోకల్ కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా కూర్చున్నారు. ఇందూర్ అనేది ఒక స్పెషల్గా ఉంది. ఇందులో నా నియోజకవర్గం కూడా ఉంటుంది, అలాగే అర్బన్ ఎమ్మెల్యే గారి నియోజకవర్గం ఉంటుంది. 2 నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి
అందరం కూడా కలిసి అటు పార్లమెంట్ సభ్యుడు అట్లాగే మా పార్టీ ఇన్ఛార్జీలు మా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి పనిచేస్తారు. అందరి దృష్టి నిజామాబాద్ మీద ఫోకస్ అయింది. ప్రజలు బీజేపీ అనేది నిజామాబాద్ మీద ఫోకస్ చేస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దాని మీద ఇలా ముఖ్యమంత్రి చెప్పిండు ఇందూరు గెలవబోతుంది భాజపా జాగ్రత్త అన్నాడు. ఎంఐఎం బల్లాల గారు ఇటు ఉన్నారు, ఆయన చెప్తున్నాడు 30 కన్నా ఎక్కువ బీజేపీ గెలుస్తుందని చెప్పి. కాంగ్రెస్ యొక్క సర్వే రిపోర్ట్లు బయటపడుతున్నాయి 36 గెలుస్తున్నాయి అని చెప్పి. నేను 40 కన్నా ఎక్కువ గెలవబోతున్నాను. నేను నిలబడ్డది 51. ఇంకా కూడా మార్పు వస్తుంది. ఒకరోజు ఇందూరులో 60 కార్పొరేషన్లు ఉంటే 60కి 60 మేమే గెలిచే రోజు వస్తుంది. మేము ఇవాళ ఎంఐఎం పార్టీని, కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఇందూరు కోసం ఏం అభివృద్ధి చేసి చర్చకు మనం రాలేదు. వాళ్ళు మేము అడుగుతున్నాం ఇవాళ మేము ఇందూరుకి మేమేం చేసాం. మోడీ గారు వచ్చిన ఈ 12 సంవత్సరాల లోపల 11 సంవత్సరాల 10 నెలల లోపల మేము ఏం చేసినామో స్పష్టంగా చెప్పబోతున్నాం. ఇందూరు నగరాని కోసం ఇందూరు అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధం ఉన్నాం మేము. కానీ అంతకన్నా ముందు నేను కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ని, ఎంఐఎంని అడుగుతున్నాను, మీరు ఇందూరు పక్షమా నిజామాబాద్ పక్షమా? ఎంఐఎంలో ఓపెన్ నిజామాబాద్ పక్షం అని చెప్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్పరు మీరు మేము అభివృద్ధి పక్షం అంటున్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం, 10 ఏళ్ళలో టీఆర్ఎస్ ఏం చేసిందో చర్చకు రమ్మనండి. బీజేపీ టికెట్ ఆశించిన వాళ్ళు చాలామంది నిర్వహిస్తారు. వాటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారు? ఎలా 95% మంది కంప్లీట్ అయ్యారు. ఇంకో 5% మంది ఇంకో 1 అవర్ ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే స్పష్టంగా చెప్తున్నాను, నేను మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళందరికీ కూడా, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ పనిచేయాల్సింది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు ఉంది, సమయం ఉంది, విడ్రా కంట్రీ. పార్టీ అక్కడ నిన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, 15 సంవత్సరాలు ఎవరైతే పోటీ చేస్తారో అభ్యర్థికి వ్యతిరేకంగా 15 సంవత్సరాలు 100% వారిని పార్టీలో చేర్చుకోమని చెప్పారు. రేపు భవిష్యత్ ఖరాబ్ అవుతుంది. మీరు ఒక సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని నమ్మొచ్చిన వాళ్ళు మీరందరూ, ఒక వ్యక్తిని కాదు, ఒక పదవిని కాదు నమ్మొచ్చిన వ్యక్తులు వీళ్ళంతా సిద్ధాంతాన్ని నమ్మొచ్చిన వాళ్ళు. కాబట్టి సిద్ధాంతాన్ని నమ్మొచ్చి క్రమశిక్షణగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక అవకాశంగా తీసుకొని వారందరూ కూడా విడ్రా అయ్యి ఎవరైతే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు ఉంటుంది అక్కడ ఆ కమలం పువ్వుని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ తోటి మున్సిపాలిటీ ఎజెండా ఒకటే మాది, ఇందూరు మా ఎజెండా, అభివృద్ధి చేయడం మా లక్ష్యం. ఇందూరు అనేది మా ఎజెండా, వేరే ఎజెंडा ఏమీ లేదు. इंदूर అనేది एजेंडा మాకు. ना शब्बीर का सपोर्ट से नहीं बनेंगे, ना बशीर के सपोर्ट से नहीं बनेगा. इंदूर का मेयर, इंदूर का वोटर का सपोर्ट से बनेगा. ఎంఐఎం సపోర్ట్ తో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ ఇస్తాము, ఎంఐఎం తో కలుసుకుంటాము. రేపొద్దున ట్యాక్సులు కట్టరు, హౌస్ ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. కేవలం మేయర్కు మేము మాత్రం ఓటేసి రేపొద్దున కాంగ్రెస్ వాళ్ళను కట్పుతులి అని చెప్పి ఆటిచ్చే ఆట బొమ్మని ఆడుకుంటామంటే మాత్రం ఇందూరు ప్రజలు ఒప్పుకోరు. ఇందూరు ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్లకు రాదు, 5 కన్నా తక్కువ స్థానంలో పడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళు ఇలా అభ్యర్థులు ప్రకటించుకున్నారు, అది చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళకి అభ్యర్థులు లేరని చెప్పి. 100 ఏళ్ల కన్నా పై చరిత్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత ఘోరంగా జమైంది ఇందూరులో. కేవలం వారు హిందూకి చేసిన మోసం వల్లది. ఇది స్పష్టంగా అర్థం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీల్లో సైతం బీజేపీ కాషాయ జెండాలను ఎగురేస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు దేశ్ దీపావళి చేస్తున్నారు. రానున్న కాలంలో ఇందూరు ఎజెండాతోనే ముఖ్యం ముందుకు సాగి ప్రతి స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభుత్వం శ్రీనివాస్, లోకల్ న్యూస్ నిజామాబాద్. పురపోరు ప్రచారం మొదలైంది. 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోనికా పోతంకర్ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. స్వంత మేనిఫెస్టోతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థులకు బీఫామ్ కన్ఫర్మ్ కావడంతో స్వంత మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. 38వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనికా పోతంకర్ ఓటు వేసి గెలిపిస్తే కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఆడబిడ్డల వివాహం కోసం స్వతహా 5,116 రూపాయలను అందిస్తామని చెప్పారు. ఒక్కటి కూడా అడ్రస్ చేస్తాను. ఇక్కడ చాలా మోరీ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు పరిస్థితి కూడా అస్సలు బాగాలేదు. మేము ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినాం కదా, అసలు ఏది కూడా బాగాలేదు, చూస్తున్నాము. తప్పకుండా ఇందులో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరి సమస్య కూడా పాయింట్అవుట్ చేసి నేను హయ్యర్ అథారిటీస్తోని కొట్లాడి నేను ఇక్కడ నాకు గనక ఈ అవకాశం ఇస్తే నేను తప్పకుండా మీ సేవలో ఉంటాను. కాలనీ వాసులు నువ్వు ఏం చేస్తావు ఏమి ఇస్తావు అనే దాంట్లో
వాళ్ళకు సరిపడే వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తాను. ఆ డిమాండ్తో పాటు మా సొంతగా ఒక వరముగా ఇస్తున్నది ఏంటంటే, ఎన్నికై గెలిచిన మరుసటి రోజు నుంచి మన కాలనీలో ఎవరికైతే ఆడబిడ్డ జన్మిస్తుందో ఆ ఆడబిడ్డకు మేము కానుకగా మా సొంత డబ్బుతోటి 5,116 రూపాయలు ఇస్తానని కూడా. లేబర్ కోడ్స్ విబిజి రామ్జీ విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్స్ తెచ్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాస్తూ ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవరణ చట్టం పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై సమరశీల పోరాటాల్లో భాగంగా ఫిబ్రవరి 12న జరిగే నిరసన ర్యాలీలను సభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక సమరశీల ఉద్యమాలు చేస్తామని అన్నారు. మోదీ విధానాలు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు మరింత దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్జీగా మార్చి పేదల పొట్ట కొట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ చట్టం 2025 ప్రకారం భవిష్యత్తులో విద్యుత్ రంగం ప్రైవేటు పరమై సబ్సిడీలు పోతాయని, ప్రజలపై రైతులపై మరింత భారం పెరగనుందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జంగం గంగాధర్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవగంగు, స్వర్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రకళ, లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా అధ్యక్షులు గణేష్, గ్రామ పంచాయతీ జిల్లా నాయకులు పద్మా సాయిలు, బార్దన్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాములు, ఎస్కే హైమద్, ఆశా యూనియన్ జిల్లా నాయకులు సిహెచ్ నర్సా, బాలమణి, లావణ్య, విజయ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కార్మికులు, ప్రజలు, రైతులు పాల్గొని విజయవంతం చేయాలనేది సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలని ఒక ఆలోచనతోటి ఈ కోడ్లలో ఉంది. ముఖ్యంగా ఈ కోడ్లలో భద్రత లేదు. అదేవిధంగా ధర్నాలు చేయొద్దు, సమ్మెలు చేయొద్దు, ప్రశ్నించొద్దు, జీతాలను అడగొద్దు. అదేవిధంగా 100 మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలి అనేది విధానం ఉంది. అదేవిధంగా 60 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇవ్వాలి అనేది ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 2025 విద్యుత్ సవరణ బిల్లును తీసుకొని రావడం జరిగింది. ఈ విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి అనేది, విజి రామ్జీ పథకాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలనేది, ఏదైతే మహాత్మా గాంధీ పథకాన్ని ఉందో ఆ పథకాన్ని అమలు చేయాలి అనేది, వెంటనే అమలు అయ్యే విధంగా చూడాలి అనేది, దాంతోపాటు ఏదైతే రైతు నల్ల చట్టాలు ఉన్నాయో రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలనేదే ఈ డిమాండ్ల కోసం ఫిబ్రవరి 12న కార్మిక వర్గం మొత్తం, కార్మిక సంఘాలందరూ కదం తొక్కుతూ ఉన్నారు. ఈ కార్మికులు ముఖ్యంగా ప్రజల కోసం జరిగే ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలకు వ్యతిరేకంగా ఇవాళ ఏదైతే మొత్తం జాతీయ సంపదను మొత్తం తీసుకొని పోయి అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెట్టి ఇవాళ కార్పొరేట్లకు ఉడిగం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉందో ఇవాళ మొత్తం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ప్రైవేటీకరణకు ఆజ్యం వస్తూ ఉంది. ప్రభుత్వ సంస్థలను మొత్తం నీరుగార్చే విధంగా విధానాలను తీసుకువస్తూ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి 29 చట్టాలను అమలయ్యే విధంగా పునరుద్ధరించాలి అనేది, 4 కోట్లను రద్దు చేయాలనేది, సవరణ బిల్లు ఏదైతే విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి అనేది, ఈ విధానాలను వెనుకకు తీసుకోకుంటే ఖచ్చితంగా మోడీ ఏదైతే ఈ విధానాలకు వ్యతిరేక కార్మిక వర్గం, ప్రజలు అందరూ కదం దొక్కుతూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నామనే అహంకారంతో వదిలేసుకొని కార్మికులకు, ప్రజల వైపు ఆలోచించాలి. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలు సహకరించాలని దర్పల్లి సర్పంచ్ చెలిమల శ్రీనివాస్ కోరారు.
యువత గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు మంగళవారం సర్పంచ్ చెలిమెర శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జా శ్రీకాంత్ ను కలిసి కాలనీలోని డ్రైనేజీ, మంచినీటి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యలపై వారు సానుకూలంగా స్పందించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తొందరలోనే గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. అనంతరం ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఫిబ్రవరి 5న ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించే చైతన్య కార్యక్రమంలో పాల్గొనాలని యూత్ సభ్యులకు సర్పంచ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ కాలనీ యువ చైతన్య యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ సహకారం ఉంటే అది వీలైనంత వరకు ఒక దరిపల్లిలో మార్పు అనేది ఇక్కడికి స్టార్ట్ అవుతుందనేది ఎన్టీఆర్ కాలనీ నుంచే స్టార్ట్ అవుతుందని చూద్దాం. ఆ రోజు శ్మశాన వారికి చేసి తీసుకెళ్దాం. ఏం చెట్లు వీటి క్లీన్ చేసి మన బౌండరీ ఏముంది దాన్ని ఫర్దర్ ఏం చేయొచ్చు, మనం డిపార్ట్మెంట్లకు ఎన్ఆర్జీఎస్లో ఏం పెట్టచ్చు అనే ఉద్దేశంలో చూద్దాం. వీలైనంత వరకు సెకండ్ ఎన్ఆర్జీఎస్ల శాంక్షన్కి అక్కడనే పెట్టి శ్మశాన వాటికని బాగా చేసుకున్నాం. ఇక పూర్తిగా నాకు మీలో ఒకరిలాగా ఉంటాను. నేను కింది స్థాయికి వచ్చిన వ్యక్తిని, సమస్యల మీద అవగాహన ఉన్నది. ఒక ఇంట్లో ఏ విధంగా సమస్యలు ఉంటాయో దాని మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి మీకు అందరికి ఎప్పుడు సహకరిస్తాను. ఏ పని ఉన్నా కానీ నా దగ్గరికి రండి, మొహమాటాలు అవసరం లేదు, మంచి చేసుకోండి. నా సహకారం ఎప్పుడు ఉంటుంది. దీంతో పాటుగా దర్పల్లిలో డ్రగ్స్, గంజాయి విపరీతంగా ఉంది. వీలైనంత వరకు దర్పల్లిలో దాన్ని లేకుండా చేద్దాం. మీ సహకారం కూడా మనకు కావాలి. పిల్లలు ఈ మధ్య పిల్లలు చెడవడం అంటే మెయిన్ అదే, ఈ ఫోన్ల ద్వారా డ్రగ్స్, గంజాయి. ముఖ్యంగా మీ ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇది. నేను ఆ విషయంలో సీరియస్గా ఒక రోజు నాకు ఫోన్ వస్తే నైట్ 1 గంటల రాత్రి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాను. వీలైనంత వరకు అది ఏమన్నా పోలీసులకు చెప్పా, ఏదన్నా సీరియస్గా తీసుకోండి అంటే వాళ్ళ పిల్లల మీద సీరియస్గా పోతే, నేను ఎలక్షన్లో పోతే నా మదర్ నన్ను ఊరిని, నా పిల్లల్ని కాపాడు, ఊరిని ఏం కాపాడుతావు అని మాట్లాడింది. ఆమె కొడుకు చేసే తప్పుకు ఊరు శిక్ష ఉండాలా? కొడుకును సమర్థించుకునే తల్లి నన్ను ప్రశ్నించింది. కానీ నేనేమనలే, నా మొహమాట మనకు అవసరం లేదు, సంతోషంగా నవ్వచ్చిన. కానీ అలాంటి వాళ్ళు చీడపురుగులు దర్పల్లికి మన ఏరియాలో చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తుంది. గంజాయికి విపరీతమైన పునాది అక్కడనే ఉంది. దాన్ని అక్కడనే పశు వైద్య శిబిరాలతో పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ దేశపాండే అన్నారు. ఈ ఉచిత పశు వైద్య శిబిరంలో 409 పశువులకు వైద్యం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ పశు వైద్య శిబిరాలు జిల్లాలో ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని, పాడి రైతులు ఈ ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య కళాశాల కొరుట్ల పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కల్లూరు గ్రామంలో పోతంగల్ మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సందర్భంగా గ్రామ సర్పంచ్ రామరెడ్డి, ఉప సర్పంచ్ దశరథ్, డాక్టర్ సురేష్ కుమార్, పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ దేశపాండే పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పశువైద్య శిబిరం ద్వారా వివిధ వైద్య నిపుణుల సమక్షంలో అనేక రకాల జబ్బులకు, ఆరోగ్య సమస్యలకు చర్మ వ్యాధి పరీక్షలు, పేడ పరీక్షలు చేయడం జరిగింది. గర్భకోశ నిపుణుల సమక్షంలో 20 పశువులకు గర్భ నిర్ధారణ చేయడం జరిగింది. 85 గేదెలు, ఆవులకు నట్టల నివారణ కొరకు మందులను త్రాగించడం జరిగింది. 299 పశువులకు వివిధ చికిత్సలు ఈ వైద్య శిబిరంలో చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 409 పశువులకు వైద్యం అందించగా పశు పోషకులకు పశు పోషణ యాజమాన్య పద్ధతులు, పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధుల గురించి, పశుగ్రాసాల గురించి అవగాహన కల్పించారు. పోషకులకు మినరల్ మిక్చర్, కాల్షియం లాంటి మందులను పాడి రైతులకు అందించడం జరిగింది. సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకులు ఇన్ఛార్జ్ డాక్టర్ కిరణ్ దేశపాండే మాట్లాడుతూ పాడి రైతులకు పశు వైద్య శిబిరాలతో ఎంతో లాభం చేకూరుతుందని, ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే కొరుట్ల పశు వైద్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ
గత 3 రోజుల నుండి కొనసాగుతున్న పశు వైద్య శిబిరాల్లో సహకరించిన గ్రామ సర్పంచులకు, పాడి రైతులకు, లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దశరథ్, పోతంగల్ మండల పశు వైద్యాధికారులు డాక్టర్ సురేష్ కుమార్, వెటర్నరీ కళాశాల కొరుట్ల, మామునూరు అధ్యాపక బృందం డాక్టర్ జ్యోతి, డాక్టర్ జగన్మోహన్, డాక్టర్ దివ్య, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ చరిత, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ దేశపాండే, పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్, విఎల్ఓ నారాయణ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సుధీర్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్రుల కొడిచెర్ల నగేష్, సాయిలు, పశుమిత్ర నాగేష్, పశు వైద్య సిబ్బంది భూమేష్, సతీష్, భాస్కర్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కొల్లూరు గ్రామంలో పివి నరసింహారావు కాలేజ్ వెటర్నరీ కోర్టుల ఆధ్వర్యం ఎన్ఎస్ఎస్ పశు వైద్యులకు ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. దీనివల్ల వాళ్ళకు ఫీల్డ్లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, గర్భకోశ వ్యాధికి సంబంధించి చికిత్సలు, ఇంకా మనం దుడలకు నట్ల మందు, ఇంకా వేరే ప్రాక్టికల్ అవగాహన ఉండాలని ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా క్యాంప్ చేయడం జరిగింది. గర్భకోశ వ్యాధికి సంబంధించి చికిత్స, స్థూల నిర్ధారణ పరీక్ష, అలాగే కాకుండా దుడ్డలకు నట్ల నివారణ మందు, వీరేమైనా వ్యాధిలో ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయడం జరిగినది. దీనివల్ల రైతులు కూడా బాగా లాభమైనది. ఎందుకంటే ఇంతమంది ట్రైనింగ్ డాక్టర్లు ప్లస్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్లు, టీచర్లు కూడా వాళ్ళకు వచ్చి చూపించారు. దీనివల్ల మనకు రైతులకు లాభం ఉండాలి. ఇంకా ఈ క్యాంపులో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మన జిల్లాలో జరుగుతున్నాయి. వేరే ఊళ్ళో కూడా వాళ్ళ రైతులు లాభం బెనిఫిట్ తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు జాతీయ సేవా పథకం కింద 7 రోజుల ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుంచి. ఇందులో భాగంగా ముఖ్యంగా అన్ని క్లినికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఇంకా పారాక్లినికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకి ఉచిత చికిత్స, ఇంకా డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రైతుకి డివార్మింగ్ గురించి, ఇంకా వ్యాక్సినేషన్ గురించి, అదేవిధంగా మినరల్ మిక్చర్స్ పంపిణీ, ముఖ్యంగా న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా లయన్స్ క్లబ్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తున్నారు, లంచ్ స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న విఏఎస్ సంతోష్ కుమార్ సార్ కానీ, సురేష్ సార్ కానీ, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా మనం తెలుసుకున్నట్లయితే మన స్టూడెంట్స్కి కాలేజ్ లెవెల్లో ఎనిమల్స్ గురించి ప్రత్యేకంగా అవగాహన ఎక్కువగా ఉండదన్నమాట. ఎక్స్పోజర్ అనేది కూడా చాలా తక్కువ. కాలేజ్ లెవెల్లో చూసుకున్నట్లయితే మనకు పెట్ ఎనిమల్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో లార్జ్ ఎనిమల్స్ ఎక్స్పోజర్ కానీ, లార్జ్ ఎనిమల్ ఊళ్ళలో రైతులతో ఎలా సంభాషించాలి అనేది ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో ఇది బాగా యూజ్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి పూర్వ వైభవం వస్తుందని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 3 మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 429 హామీలు అమల్లో విఫలం చెందిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఉచిత బస్సు మినహా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు జరగడం లేదన్నారు. ఎంపీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప నిధులు తీసుకురావడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. ప్రజలు కారు వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలిచిన వారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. తిరిగి జిల్లాలో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం తెస్తామని చెప్పారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 నామినేషన్లు వేసాం. ఆర్మూర్లో 36 వేసాం. భీమ్గల్లో 12 నామినేషన్లు పడ్డాయి. మొత్తం గులాబీ కారు స్పీడ్ 200 స్పీడ్తో ఆగుతలేదు. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా అంతా గులాబీమయమైపోయింది. ఏమైందంటే ఇక్కడ మంత్రి లేడు జిల్లాకు. ఈ ఎంపీ రావడం శని పట్టుకున్నది. ₹1 ఏకాన నిధులు రాలేవు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. 420 డోకా ఇచ్చారు.
ఇస్తాన తులం బంగారం రాలేదు, ఇస్తాన స్కూటీలు రాలేవు, 2000 పింఛను 4000 పింఛన్లు ఇస్తాను రాలే, 2500 నిరుద్యోగ వృత్తి రాలే, ఒక బస్సు కిరాయిలు మాఫీ చేసిన భార్యకు భర్తకు పెంచింది. కాబట్టి ఏది కూడా అమలు కాలే. 2 ఏళ్ళు అయింది. సిద్ధులగుట్ట మీద కొట్టేసిండు, బాసర్ల మీద కొట్టేసిండు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద కొట్టేసిండు, నిజామాబాద్లో వెంకటేశ్వర గుడి మీద కొట్టేసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఏవి కూడా హామీలు అమలు కాదు. మొత్తం భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ కార్పొరేషన్ పోదాగా గులాబీ జెండా ఎగరేస్తాం. మళ్ళీ పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లాకు రాబోతూ ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర ఈ జిల్లా వహిస్తారు. ఉమ్మడి జిల్లాలో 9 రానున్న రోజుల్లో గెలుస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వార్తలు. మన ఊరు మన వార్తలు.